హాయ్ అండి. శ్రావణ మాసం ప్రసాదంలో ఎపిసోడ్ 8లో ఈరోజు నేను పరవన్నం చేసి చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా సరే పాలు పొంగిచ్చేటప్పుడు ముందుగా గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టాలండి. అంతేకాని ఉట్టి గిన్నె పెట్టి పాలు అనేది పోయకూడదు. ఈ పరవన్నానికి 1 గ్లాసు బియ్యం తీసుకుంటే 5 గ్లాసులు పాలు తీసుకున్నానండి. పాలు చక్కగా పొంగుతున్నాయండి. ఇప్పుడు మనం దీనిలో బియ్యం వేసేద్దాం. పరవన్నానికి నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నా కదండి, అదే గ్లాసుతో నేను బెల్లం కూడా తీసుకున్నాను. బెల్లం అంతా కరిగి ఇలా బబుల్స్ అనేది రావాలండి. అన్నం చూడండి ఇలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు జాజికాయ, యాలకులు, పచ్చకర్పూరం పొడి వేసుకున్నాను. బెల్లం అనేది డైరెక్ట్గా వేస్తే పరవన్నం అనేది ఇరిగిపోతుందండి. అందుకని ఇలా బెల్లాన్ని కరిగించి వేసామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లాన్ని దీనిలో వేద్దాము. ఈ కరిగించిన బెల్లం ఇప్పుడు వేసిన తర్వాత అస్సలు కదపొద్దండి, అలాగే కాసేపటి వరకు వదిలేద్దాం. నేతిలో జీడిపప్పుని వేయించుకొని మన పరవన్నంలో వేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ విధంగా పరవన్నం చేసామంటే సాయంత్రం వరకైనా సరే గట్టిపడదండి. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒక లైక్ చేయరు ప్లీజ్.